నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేటలో 3.49 కోట్లతో జ్యోతుల పాపారావు నీటిపారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన. శిలాఫలకాల్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాకినాడ రంగరాయి మెడికల్ కాలేజీలో అసంపూర్తిగా ఉన్న హాస్టల్ భవనాలను త్వరితగతిన పూర్తి చేస్తాం. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హామీ. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగు రంగం కుదేలైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ జనరల్ సెక్రటరీ MVS నాగిరెడ్డి. తురకపాలెం బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులపై దుర్భాషలాడిన మాల మహానాడు నేత అరుణ్ కుమార్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 3.49 కోట్లతో జ్యోతుల పాపారావు నీటిపారుదల ప్రాజెక్టు శంకుస్థాపన చేశామని, తద్వారా 3,500 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. జగ్గంపేటలోని పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం స్టేజ్ 2 పవర్ ప్రెషర్ మెయిన్ ద్వారా మామిడాడ ట్యాంక్ నీటి సరఫరాకు జ్యోతుల పాపారావు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేపట్టామని ఆయన తెలియజేశారు. మంత్రి నిమ్మల జగ్గంపేట చేరుకోగానే కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా మామిడాడ ట్యాంకుకు చేరే ఈ నీరు ఇక్కడి నుంచి అనుసంధానమై కస్కేడ్ సిస్టమ్ ద్వారా సీతారాముడు చెరువు, జగ్గవాని చెరువు, అచ్చన్న చెరువు వంటి కీలకమైన చెరువులన్నింటినీ నింపుతూ 3,500 ఎకరాల శివారు ప్రాంత భూములకు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ ప్రాంతానికి నీరందించాలనే ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఏదైతే ఎత్తిపోతల ఏదైతే ఉందో మరి దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నెహ్రూ గారు 3,49,00,000 రూపాయలు ఈ రోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి, ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను, ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడాల చెరువుకి నీరందించడమే కాదు, దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడు చెరువు, తర్వాత ఏదైతే జగ్గవాణి చెరువు, తర్వాత అచ్చన్న చెరువు, ఇట్లా ఏదైతే లింకుగా 4 చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాలని శివారు ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేసేటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి మరి జ్యోతుల నెహ్రూ గారు డెల్టా ప్రాంతానికో సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు, ఇటువంటి శివారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అంటే నిజంగా జ్యోతుల నెహ్రూ గారి వల్లే సాధ్యమైంది. ఆయన వర్షం చెప్పాలంటే అపర భగీరథుడు, అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చేటువంటి వాళ్ళే, అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవారే నిజమైనటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు జ్యోతుల నెహ్రూ గారిని విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎత్తిపోతల పథకంతోనే కాదు, కాలువల లిఫ్ట్ ఏదైతే ఉందో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి పర్యటన, క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుకు వచ్చారు. ఆయన వచ్చి ఆ పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా రివ్యూ చేసుకుని ఏదైతే మీటింగ్ వల్ల అధికారులతోటి ఏజెన్సీలతోటి పూర్తవుతుందో తెలియనట్లు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాదని ఆ రోజు ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. పోలవరం 1% 1% కాదు అని ఇంకొక ఇరిగేషన్ మంత్రి, అంటే వాళ్ళు చెప్పిన భాష మనం మాట్లాడలేము. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విజిట్ కు వచ్చి ఆ రివ్యూ చేసుకున్నటువంటి సమయంలో మరి ఏదైతే అధికారులు ఏజెన్సీల సమీక్ష సమావేశం పుష్కరకాలం వచ్చింది, ఇక్కడ కూడా పుష్కరకాలను మనం తీసుకొచ్చాం, కానీ నేనైతే తేలాకపోయాం. ఆ సందర్భాలను పురస్కరించుకుని ఏదైనా ఏలేరు కాలువ కుడికాలువ తీసుకురావాలి, ఈ ప్రాంతాలకు నీరు ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మా భక్తండ్రి గారు. దానికి నేను కూడా చిరు ప్రయత్నం చేయడం జరిగింది, కానీ సాధించలేకపోయాం. ఆ సందర్భంగా ఈ రోజు పండుగ దినవంతమైన అందుకోసం గౌరవ మంత్రివర్యులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తెలియగా రామవరం పురుషోత్పట్లో సెకండ్ లిఫ్ట్ లో ఏలూరు రిజర్వాయర్లోకి వెళ్ళేటటువంటి పైపులు దాని ద్వారా ఇక్కడ ఓపెన్ చేసి నేను చెప్పినటువంటి 5 గ్రామాలకి నీరు ఇవ్వాలి అని చెప్పి 3,500 ఎకరాలకి 3,40,00,000తోటి 3,49,00,000తోటి ఈ పథకాన్ని శాంక్షన్ అవ్వడం, టెండర్ పిలవడం, ఈరోజు దానికి గౌరవ మంత్రి గారి యొక్క సువర్ణ హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం ఇది అదృష్టంగా భావిస్తూ మీలో కనిపిస్తున్నటువంటి ఉత్సవం. నేను ఊహించిన దానికంట నిరేషాన్ని స్పృహలతో ఉన్నటువంటి మీరు నిజంగా ఈ పథకాన్ని విశ్వసించి వస్తారా? ఇంతమంది జనాన్ని రాష్ట్రంలోనే ప్రఖ్యాత మెడికల్ కాలేజీగా రూపొందిన కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో అసంపూర్తిగా ఉన్న హాస్టల్ భవనాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, రంగరాయ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ వాడ్రేవు రవి, కళాశాల అధ్యాపకులతో కలిసి గర్ల్స్ హాస్టల్ భవనాలను పరిశీలించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన నూతన హాస్టల్ భవనాలను పరిశీలించి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న G+4 గర్ల్స్ హాస్టల్ తో పాటు G+3 బాయ్స్ హాస్టళ్లను పూర్తి చేసేందుకు సుమారు 35 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఏపీ MIDCతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలియజేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు వచ్చి నన్ను ఈ కాలేజ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ నాట్ ఇన్వైటెడ్ యాజ్ ఎ గెస్ట్ హియర్. ఈరోజు గెస్ట్ కింద రాలేదు, జస్ట్ టు చెక్ అసలు గర్ల్స్ హాస్టల్ అనేది చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఇయర్ MBBS రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ఎంతో బాగా చదివి టాపర్ అయ్యి ఇక్కడికి వచ్చి మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు సార్. బట్ వాళ్ళ అకామిడేషన్ పరిస్థితి బాగాలేదు అని చెప్పి తెలవడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడున్న హాస్టల్స్ కానివ్వండి, వాళ్ళు తినే మెస్ కానివ్వండి, అండ్ వీఆర్ స్టాండింగ్ ఎట్ ఎ వెయిటింగ్ హాల్ హియర్ అండ్ టీవీ రూమ్ హియర్. అండ్ ఈ లేట్ అయిపోయిన ప్రాజెక్ట్స్ కోసం గత ప్రభుత్వంలో వీళ్ళు అసలు ఎన్ని ప్రపోజల్స్ పంపినా సరే గత ప్రభుత్వం దేనికి స్పందించకపోవటం, అలాగే వీళ్ళ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడటం నిజంగా బాధాకరం. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత G+2 అట్లీస్ట్ G+8 ఉన్నా సరే G+2కి ఫండింగ్ ఇస్తాను చేయమన్నారు. సో హాస్టల్ని కంప్లీషన్ స్టేజ్లో ఉంది. కొంచెం స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండింగ్ రావాల్సింది ఉంది అండ్ కొత్త హాస్టల్ స్టార్ట్ చేయవలసింది ఉంది. నిజంగా వీళ్ళు దే డిజర్వ్ ఎ బెటర్ హాస్టల్. దే రియలీ డిజర్వ్ ఎ బెటర్ హాస్టల్ అండ్ బెటర్ క్యాంపస్ లైఫ్. ఒకప్పుడు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్గా ఉన్న ఇది గత ప్రభుత్వంలో నిజంగా ఇబ్బందులు గురై ఇక్కడున్న ఫండ్స్ అన్నింటినీ కూడా దేనికి ఇవ్వకుండా రంగరాయ మెడికల్ కాలేజ్ అనే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ని కూడా వాళ్ళు అందులో చదవటం ఒక ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే ఇన్స్టిట్యూట్ని కూడా వాళ్ళ పేరు చెడగొట్టడం జరిగింది. సో దిస్ గవర్నమెంట్ won't be like that. మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, అన్ని సెక్టార్స్లోని ఎలా అభివృద్ధి చెందుతుంది అండ్ హౌ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ వెదర్ ద డెవలప్మెంట్ ఆర్ వెదర్ ద కాలేజెస్ ఆర్ ఎనీథింగ్. సో అలాగే దీన్ని కూడా మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాను. అలాగే చెల్లపల్లి శ్రీనివాస్ గారు ఏపీ MSIDC డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాను ఇది. సో విల్ డెఫినెట్లీ టేక్ ఏ లుక్ అండ్ విల్ పుట్ బెస్ట్ ఎఫర్ట్స్ టు కంప్లీట్ ద హాస్టల్ విత్ ఇన్ దిస్ term of our government. I also told the students, just if you have any problems, you can directly text me or you can reach my office to tell your problems. But really they are very happy, even though in this campus they are very happy and they are very proud to study here. So let us provide that prideness as our response. Principal Dr. విష్ణువర్ధన్ ముగ్గురు కలిసి వాళ్ళ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారిని వారి ఆఫీస్లో కలవడం జరిగింది. ముఖ్యంగా రామ్కోజా వారు G+2 బిల్డింగ్ 30,000 SFT తోటి కడుతున్నారు, ఒక 15 crores తోటి వారు. సో MOU కూడా నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వారంలో కానీ MOU చేసుకుని త్వరలో శంకుస్థాపనకు వెళ్దామనే ఉద్దేశంతో మేము ఎంపీ గారిని కలవడం జరిగింది. ఆ కలిసిన సమయంలో కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ కొన్ని డిస్కషన్స్కి వచ్చి
సార్ లేడీస్ హాస్టల్ ప్రాబ్లం ఉందని అనగానే వాళ్ళ ఎంపీ గారు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం అంతా చూశారు వారు. ఇక్కడ లేడీస్ హాస్టల్లో వాళ్ళు ఫస్ట్ ఇయర్స్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అకామిడేషన్ తొందరగా ఇప్పుడున్న హాస్టల్స్ ఒక 60 రూమ్స్ రెడీ చేయడానికి చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము వాళ్ళు హాస్టల్ స్టూడెంట్స్ని కూడా ఎంపీ గారు ఇంటరాక్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగు రంగం కుదేలైందని, అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడే దుర్దినాలు దాపరించాయని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్నదాతలను చేయి పట్టుకుని నడిపిస్తే చంద్రబాబు పాలనలో తిరిగి సాగు సంక్షోభంలోకి కూరుకుపోతుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11.73 లక్షల హెక్టార్లలో తగ్గిన సాగు విస్తరమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే అన్నదాతలకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం మొదలయ్యేటప్పటికి ట్రెజరీలో 7,000 కోట్ల డబ్బులతో 7,000 కోట్లు పైచల్లరే డబ్బులతో మొదలైందండి. ప్రమాదం అయిపోయింది, ప్రమాదసరిలో మొదలెట్టామని చెప్పి మాట్లాడతారు. 7,000 కోట్లు ట్రెజరీ డబ్బులతో, 100 కోట్ల ట్రెజరీతో డబ్బులతో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నుంచి అమలు చేశారు. 7,000 కోట్ల ట్రెజరీలో డబ్బులతో మొదలైన ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరం ఇచ్చే రైతు భరోసా పేరు చేసి అన్నదాత సుఖీభవ అన్నారు. సరే, వాళ్ళ పేరు అన్నదాత సుఖీభవ. మొట్టమొదటి సంవత్సరం ₹1 ఇవ్వాల. రెండో సంవత్సరం ఇచ్చిన దగ్గర కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాల్సిన అంశం ఉంది. రెండో సంవత్సరం ఇచ్చిన దాంట్లో కూడా PM కిసాన్ అంటే ₹6,000 మేము ఇచ్చినప్పుడు, మేము 2017లో ప్రకటించినప్పుడు PM కిసాన్ పథకం లేదు. రైతుకు 13,500, 12,500 4 సంవత్సరాలు ఇస్తామని ప్రకటించింది. కౌలు రైతులకు కూడా మేము ఇస్తామని ప్రకటించాం. PM కిసాన్లో కౌలు రైతులకు ఇవ్వలేదు, కానీ మేము కౌలు రైతులకు కూడా అందించాం. సో ఆ అందించినప్పుడు ఫిగర్ కూడా ఈ ఇన్స్టాల్మెంట్ అయిపోయేటప్పటికి రెండో ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా మిస్ అయినా, ఎవరైనా పొలం అమ్ముకుని ఇంకొకళ్ళు కొనుక్కున్నా సరే వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటానే వచ్చాం ఎప్పటికప్పుడు. సో కావాలంటే మీరు ఫిగర్స్ తీసుకుంటే తెలిసిపోతుంది. టోటల్గా ఫిగర్స్ PM కిసాన్ కింద 41,22,499 మందికి మాత్రమే ₹2,000 PM కిసాన్ నుంచి ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం ఇచ్చిన మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి నోటితోనే మొట్టమొదటిలోనే 46,86,000 మందికి మేము 5,000 మాది, 2,000 కేంద్ర ప్రభుత్వాన్ని కల్పిస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. కానీ దీంట్లో ₹2,000 వెళ్ళింది 41,22,499 మందికి మాత్రమే. అంటే 5,64,000 మందికి 5,000 వెళ్ళింది. సో ఇంత అన్యాయం ఇక్కడ కూడా. ఎక్కడ 53,58,000 మంది రైతులకు మేము ఇచ్చింది, మీరిచ్చిందేమో 46,86,000 మందికి. దగ్గరగా 6,72,000 మందికి వెళ్లాల్సిన అన్నదాత సుఖీభవ డబ్బులు వెళ్ళాల. కౌలు రైతులకి ఇంకా కార్డులు ఇవ్వలేదు, ఇస్తామన్నారు. ఇంతవరకు ఆల్రెడీ రబీ స్టార్ట్ అయిపోతుంది, కౌలు రైతులకి ఇంతవరకు ఇవ్వాల. సో ఇవన్నీ ఒక్కసారి వాస్తవ విషయాలను కనుక తీసుకుంటే ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, వాస్తవ విషయాలని గమనించమని చెప్పి మీడియా ద్వారాగా రైతు సోదరులందరినీ కూడా కోరుతున్నాను. ఉచిత పంటల బీమా పథకం ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తులు మాత్రమే పంటల బీమా కింద కవర్ అవుతున్నారు. దీంట్లో 25% ఆఫ్ ది పీపుల్ కూడా దాంట్లో కవర్ అవ్వట్లేదు. సాగు చేసిన ప్రతి రైతుని దాంట్లో కవరేజ్లోకి తీసుకురావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక వాటా పే చేస్తుంది ప్రీమియం, రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా కూడా మేమే పే చేస్తామని చెప్పి ఉచిత ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి దీంట్లో తీసుకుంటే సో 2017-18లో కేవలం 16.52 లక్షల మంది మాత్రమే లోనీసు 18.22 లక్షల మంది రైతులు మాత్రమే కవర్ అయ్యారు. అంటే ఇన్సూరెన్స్ పథకంలో మొత్తం రైతులు. రాజశేఖర రెడ్డి గారు అంటే రాజకీయ విజ్ఞత ఎక్కడంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిసారి అసెంబ్లీలోనే చెప్పాడు, ₹2 కిలో బియ్యం పథకం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాన్ని ₹5.35 పెంచారు. ఇప్పుడు నేను తిరిగి ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినా ఇది ఎన్టీ రామారావు గారి పథకమే అని అంటారు. కానీ ఇది ప్రజలకు ఉపయోగపడిన పథకం కాబట్టి నేను తిరిగి ప్రవేశపెడుతున్నాను అని ₹2కి ప్రవేశపెట్టాడు. అది రాజకీయ విజ్ఞత. సో నాయకత్వ లక్షణం ప్రజల కోసం. ఇంత ఉపయోగపడిన కార్యక్రమాన్ని, ఇంత పెద్దన ఉపయోగపడిన కార్యక్రమాన్ని తీసేసి ఇవాళ అనావృష్టి అతివృష్టితో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. వ్యవసాయ రంగం ఈ పంట లేదు, ఆ పంట లేదు, అన్ని పంటలు సంక్షోభంలో ఉన్నాయి. సాగు గణనీయంగా, నూనె గింజలు, వేరుశెనగ సాగు గణనీయంగా పడిపోయింది. రాయలసీమలో ప్రతి పంట ప్రమాదకరంగా మారుతుంది. రాయలసీమ మీద ప్రమాద గంటికలు మోగుతున్నాయి.
ఈ టైంలో ఈ ఇన్సూరెన్స్ ఉచిత ఇన్సూరెన్స్ తీసేయటం మూలంగా కవరేజ్లో ఎంతమంది రైతులు తగ్గిపోయారో, మీరు ఎంతమంది రైతులకు అన్యాయం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలోని చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వరుస మరణాలతో విషాదంలో మునిగిన ఆ గ్రామంలోని 28 మంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని, ఎవరైనా దళారులు డబ్బులు అడిగితే ఇవ్వొద్దని సూచించారు. అయితే అక్కడే ఉన్న మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ ఎమ్మెల్యేపై అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనతో అక్కడ ఉన్న అధికారులు, కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని అరుణ్ కుమార్ ను అక్కడి నుంచి తరలించారు. ఇస్తే మాత్రం ఎవరికి ఒక్క నయా పైసా ఇవ్వద్దండి. ఇది నేరుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయంగా గుర్తించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.